ఆడపిల్లలు చిన్న చిన్న డ్రెస్సులు, పొట్టి పొట్టి డ్రెస్సులేసుకొని ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు కాబట్టి రేప్ అటెంప్ట్స్ అవుతున్నాయని చెప్పి చాలామంది వాగుతారు గదా! మరి ఈ డాక్టర్ ఏం చేసింది? తన డ్యూటీ తను చేసుకుంది. తను వర్క్ ప్లేస్‌లో ఉంది. రెస్ట్ తీసుకోవడానికి రూమ్‌కెళ్ళింది. అయినా ఈ సంఘటన జరిగింది. అంటే అసలు ఈ సమాజం ఎటుపోతుంది? మనం మన ఇంట్లో మగ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము? స్కూల్స్‌లో ఏం నేర్పిస్తున్నారు? అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలనేది మనం నేర్పిస్తున్నామా? ఎంతసేపు ఆడపిల్లలకి ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇలా డ్రెస్ చేయొద్దు, అలా డ్రెస్ చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దని అమ్మాయిలకి చెప్తామే తప్పితే, మగ పిల్లలకి ఎక్కడెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎవరితో ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నామా? వాళ్ళకి చెప్తున్నామా? మన ఇంట్లో చెల్లితో, అక్కతో ఎలా ఉంటున్నామో బయట ప్రతి ఒక్క ఆడపిల్లతో అలాగే నువ్వు బిహేవ్ చేయాలి. ప్రతి ఒక్కరికి నువ్వు గౌరవం ఇవ్వాలి అని మనం అబ్బాయిలకి ఎప్పుడైతే నేర్పిస్తామో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ అప్పుడే ఈ మార్పు అనేది వస్తుంది. రాజకీయ పార్టీల వల్లనో, ఇంకేదో దేశం వల్లనో మార్పు రాదు. మార్పు అనేది మన నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం మన పిల్లలకి నేర్పించే సంస్కారం నుంచి స్టార్ట్ అవ్వాలి.